బెంగాల్లో ఓవైపు రెండు దశ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో నాటు బాంబులు కలకలాన్ని రేపాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భాన్ఘర్లో ఎన్నికల సందర్భంగా పోలీసులు సోదాలు జరిపారు. టీఎంసీకి చెందిన రఫీకుల్ ఇస్లాం ఇంట్లో తనిఖీలు చేయగా అక్కడ సుమారు 100 నాటు బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తొలి దశ పోలింగ్ లో అక్కడక్కడ హింసాత్మక ఘటనలు జరగగా రెండో విడత పోలింగ్ కు ముందు బాంబులు లభ్యమవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కడైనా పేలుడు పదార్థాలు లభ్యమైతే అక్కడి పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తప్పవని పేర్కొంది. ఈ మేరకు కోల్కతా సిపితో పాటు డీసీపీలు అన్ని జిల్లాల ఎస్పీలకు హెచ్చరికలను పంపింది ఎన్నికల సంఘం. బెంగాల్లో ఒకవైపు రెండు దశ ఎన్నికల పోలింగ్ ఏర్పాటు జరుగుతున్న క్రమంలో నాటు బాంబులు కలకలాన్ని రేపాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భాన్ఘర్లో ఎన్నికల సందర్భంగా పోలీసులు సోదాలు జరిపారు. అయితే టీఎంసీకి చెందిన రఫీకుల్ ఇస్లాం ఇంట్లో తనిఖీలు చేయగా అక్కడ సుమారు 100 నాటు బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తొలి దశ పోలింగ్ లో అక్కడక్కడ హింసాత్మక ఘటనలు జరగగా రెండో విడత పోలింగ్ కు ముందు బాంబులు లభ్యమవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కడైనా పేలుడు పదార్థాలు లభ్యమైతే అక్కడి పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తప్పవని పేర్కొంది. ఈ మేరకు కోల్కతా సిపితో పాటు డీసీపీలు అన్ని జిల్లాల ఎస్పీలకు హెచ్చరికలను పంపింది ఎన్నికల సంఘం.